కాదు అని చెప్పడానికి ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? మనలో చాలా మందికి ఈ సమస్య ఉంటుంది. కానీ అలా ప్రతిదానికి సరే అనడం వల్ల మనం ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందో దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, ఒక్క క్షణం ఆలోచించండి. ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అడిగినా సరే మన నోటి వెంట వచ్చే సమాధానం ఒకటే అయితే ఎలా ఉంటుందంటారు? ఆను. సరే. ఆ ఏం పర్లేదు. అలా అన్నిటికీ తలూపితే ఏమవుతుంది? చివరికి మనం మంచివాళ్లం అనిపించుకోము. దానికి బదులుగా అందరి పనులకి ఉపయోగపడే ఒక నడిచే గూగుల్ ఫామ్లా తయారవుతాం. అదొక కాంప్లిమెంట్ అనుకుంటున్నారేమో? అస్సలు కాదు. అదో పెద్ద స్కామ్ అన్నమాట. అయితే ఈ ఎస్ లైఫ్లో ఒక రోజు ఎలా గడుస్తుందో ఓసారి చూద్దామా? అంటే ప్రతిదానికి సరే అనే వ్యక్తి జీవితమన్నమాట. సీన్ కట్ చేస్తే పొద్దున్నే ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. మచ్చా, ఇల్లు మారుతున్నా కొంచెం హెల్ప్ చేయరా అంటాడు. మన నోటి వెంటనే సరేరా అనొచ్చేస్తుంది. ఆఫీస్కి వెళ్ళగానే బాస్, ఈ ఎక్స్ట్రా వర్క్ కూడా నువ్వే చూసుకోవాలి అంటారు. మన సమాధానం సేమ్ టు సేమ్, ఓకే సార్. సాయంత్రం ఇంటికెళ్ళాక ఈ వీకెండ్ ఫంక్షన్కి కంపల్సరీ రావాలి అంటారు. మళ్ళీ సరే అనేస్తాం. కాని లోపల మనసులో ఒకటే ఫీలింగ్, ఈ సరే అనడం నాకేం సరేగా అనిపించట్లేదే అనిపిస్తుంటుంది. బయటకు చెప్పలేం, లోపల మౌనంగా సతమతమవుతాం. అయితే దీనివల్ల అసలు నష్టమేంటి? ఒక మంచి వ్యక్తిగా మొదలైన ప్రయాణం చివరికి పూర్తిగా ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీలా ఎలా మారిపోతుందో చూద్దాం. మొదట్లో భలే ఉంటుంది. ఆహా, నేనెంత మంచివాణ్ణి, ఎంత హెల్ప్ చేస్తున్నాను అని ఫుల్ పాజిటివ్ వైబ్స్. కానీ రెండో నెలకొచ్చేసరికి టైం లేదు, ఎనర్జీ లేదు, ప్రశాంతత అస్సలు లేదు. ఇక ఆరో నెలకైతే మన జీవితం మనది కాదు, అది అందరి టు డూ లిస్ట్లా నారిపోతుంది. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. మనం అనుకుంటాం నేను ఎంత దయగా ఉంటున్నానూ అని, కాని వాళ్ళేమనుకుంటారో తెలుసా? వీడు ఎప్పుడూ నో చెప్పడు. మనం అనుకుంటాం నేను సహాయం చేస్తున్నాను అని, వాళ్ళనుకుంటారు వీడెప్పుడూ అవైలబుల్గా ఉంటాడు, వాడుకోవచ్చు. వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా చాలాసార్లు జరిగేదిదే. నిజానికి మనం కోల్పోయేది సమయం మాత్రమే కాదు, మనల్ని మనమే కోల్పోతాం. మన ఉనికి, మన వ్యక్తిత్వం మెల్లమెల్లగా కనుమరుగైపోతాయి. మరి ఈ సొంత కలల సంగతేంటి? వాటిని తర్వాత చూద్దాంలే అనే లిస్టులో పడేస్తాం. మరి ఆరోగ్యం? దానికి అస్సలు టైమే లేదు అనే రెడీమేడ్ సమాధానం ఉంటుంది. ఇక మనశ్శాంతి, అది వచ్చేవారం వస్తుందిలే అని మనకి మనమే సర్దు చెప్పుకుంటాం. పాపం ఆ వచ్చేవారం మాత్రం ఎప్పటికీ రాదు. ఇది ఇలాగే కొన్ని సంవత్సరాలు కొనసాగితే ఏమవుతుందో తెలుసా? మొదటి సంవత్సరమంతా బర్నౌట్, మూడో సంవత్సరం వచ్చేసరికి తీవ్రమైన ఫ్రస్ట్రేషన్, ఇక 5వ సంవత్సరంలో లోపల దాచుకున్న కోపం, బాధ అంతా ఏదో చిన్న విషయానికి అగ్నిపర్వతంలా బద్దలవుతుంది. అప్పుడందరూ అంటారు, అయ్యో ఇంత మంచివాడు ఇలా ఎలా మారిపోయాడు అని. సరే, మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది. అదే కాదు అని చెప్పే శక్తి. గుర్తుంచుకోండి, కాదు అని చెప్పడం స్వార్థం కాదు, అది ఆత్మగౌరవం. మనం కాదు అని చెప్పినప్పుడు దాని అర్థం మనం అవతలి వాళ్లని గౌరవించట్లేదు అని కాదు, మనల్ని మనం గౌరవించుకుంటున్నామని. నా సమయం విలువైనది, నా శక్తి నాకు ముఖ్యం, నా జీవితం నా కంట్రోల్లో ఉంది అని మనకు మనమే చెప్పుకుంటున్నట్టు లెక్క. అయితే మన జీవితాన్ని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి? కాదు అని చెప్పడానికి కొన్ని సింపుల్ ఇంకా స్మార్ట్ పద్ధతులు చూద్దాం. మొఖం మీదే కాదు చెయ్యను అని చెప్పాల్సిన పనిలేదు, చాలా సున్నితంగా చెప్పొచ్చు. ఫస్ట్ స్టెప్, ఇప్పుడైతే కుదరదు, తర్వాత చూద్దామా అని డీసెంట్గా వాయిదా వేయడం. రెండో స్టెప్, క్షమించు ఈసారి నేను రాలేను అని డైరెక్ట్గా కానీ మర్యాదగా చెప్పడం. ఇక మూడో స్టెప్, ఇది ఇప్పుడు నా ప్రయారిటీ కాదు అని నిజాయితీగా మన హద్దుల్ని చెప్పడం. ఈ చిన్న మార్పులు చాలా పెద్ద తేడాను చూపిస్తాయి. ఈ తేడాన్ని ఒక్కసారి గమనించండి. ప్రతిదానికి ఎస్ చెప్పే వ్యక్తి ఇతరులకు ఎస్ చెబుతూ చివరికి తన సొంత జీవితానికి నో చెప్పేసుకుంటాడు. కాని అవసరమైనప్పుడు నో చెప్పగలిగే వ్యక్తి ఇతరులకు నో చెప్పి తన జీవితానికి ఎస్ చెప్పుకుంటాడు. చివరగా ఒకటే మాట, మనం అందరికీ అందుబాటులో ఉంటే మనకు మనమే అందుబాటులో లేకుండా పోతాం. ఒక్కసారి ఆలోచించండి.